బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్ఆర్ఆర్కు సంబంధించిన బాధితులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు కె లక్ష్మణ్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు సైతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ పేరు? దామోదర్ రెడ్డి సార్, చంద్ర దామోదర్ రెడ్డి. అంటే మీరు? నేను పిఎస్సి చైర్మన్, పిఎస్సి కన్వీనర్ కూడా నేను బాధితులు కూడా. హేమాఫేనా పెళ్లి తీసుకొని ముందు దాని మీద తీసుకుంటా. ఆ ప్రతినిధి బృందం ముఖ్యంగా పిఎస్సి చైర్మన్ కానివ్వండి, రాములు గారు కానివ్వండి, దామోదర్ రెడ్డి కానివ్వండి, ఇవాళ మనోహర్ రెడ్డి గారు, సైదిరెడ్డి గారి నాయకత్వంలో బాధితులు బీజేపీ నమ్ముకొని రావడం జరిగిందో నేను సూటి అడుగుతున్నా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ రకంగా ఇవాళ మీరు నీరు గారుస్తున్నారో ఇది తాజా ఉదాహరణ. ఇది RRR సంబంధించిన అలైన్మెంట్ విషయం. ఇప్పటికైనా మంత్రులుగా కొనసాగే వాళ్ళు మీరు ఎన్నికల ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సరే, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాము. ఢిల్లీలో కూడా ఈ పాటికే మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మరి బండి సంజయ్ గారు, నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా కేంద్రమే ఇవాళ ఆర్థికంగా సహాయం చేస్తూ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఈ RRR నిర్మాణం కోసం కానీ ఏదైతే ఆర్థికంగా సాయం చేస్తున్నారో వారికి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పేద వర్గాల యొక్క భూములు స్వాధీనం చేసుకొని పెద్దవాళ్లకు ఏ రకంగా మరి వారు లొంగిపోతున్నారో ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది.